హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు మీ పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుందో చూద్దాం రండి. మీ పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుంది అండ్ తను మీ గురించి తను ఏం ఆలోచిస్తున్నారు అనేది మనం చూద్దాం. ఓకే, లైక్ చేయండి, అలాగే క్లైమ్ చేసుకొని చూడండి. ఓకేనా? ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. ఈ పర్సన్కి మీ వైపు నుంచి ఏదో క్లారిటీ అనేది కావాలి అని పర్సన్ అనుకుంటున్నారు. మీ గురించి తను చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు, ఉన్నదానికంటే ఎక్కువగా ఆలోచిస్తున్నారు అనమాట. దీన్ని ఏమంటారంటే ఓవర్ థింకింగ్ అని అంటారు. ఓకే, మీరు ఈ రిలేషన్షిప్ వద్దనుకుంటున్నారేమో అనే భయంలో ఈ పర్సన్ ఉన్నారనమాట. మీ లైఫ్లో మనీ ఫ్లో అనేది చాలా బాగుంది, మీరు ఇండిపెండెంట్గా ఉంటున్నారు అండ్ మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటున్నారు అని యూనివర్స్ చెప్తున్నారు. అండ్ ఇక్కడ మీరు మేబీ నేచర్తో గ్రీనరీ ఉంటుంది కదా, అక్కడ మీరు టైం అనేది స్పెండ్ చేయండి, మీకు చాలా మంచి జరుగుతుంది. ఓకే, స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయండి, మీకు సరిగా నిద్ర పట్టడం లేదు, డిస్టర్బ్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీ ఫ్యామిలీతో కూడా మీరు చాలామంది హ్యాపీగా ఉండబోతున్నారు. ఈ పర్సన్ కూడా మీతో హ్యాపీగా ఉన్న రోజులు తను చాలా గుర్తు తెచ్చుకుంటున్నారు అండ్ హ్యాపీగా ఉన్న రోజులు గుర్తు తెచ్చుకొని తను డిస్టర్బ్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మీ లైఫ్లో న్యూ పర్సన్ రావచ్చు. ఈ పర్సన్ మేబీ మీకు కెరియర్ వైజ్గా కూడా హెల్ప్ చేయొచ్చు. ఓకే, మేబీ మీ లైఫ్లో న్యూ పర్సన్ రావడం, వారితో మీకు రీయూనియన్ అవ్వడం అండ్ ఈ పర్సన్ వల్ల మేబీ మీ ఫ్యామిలీ అందరూ కూడా హ్యాపీగా ఉండడం జరగబోతుంది. ఓకే, ఈ పర్సన్ మీ వైపు నుంచి కాలారం మెసేజ్ వస్తుందేమో, మళ్ళీ తనని చేసేస్తారేమో అని పర్సన్ ఆశతో తను వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. కానీ మీరు ఎందుకు చేస్తారు? చేయరు. ఎందుకంటే మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మీరు పొడగొట్టుకోవాలి అని మీరు అనుకోవడం లేదు. మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటున్నారు. ఓకే, ఈ పర్సన్ని మీరు నమ్మక ద్రోహం చేశారేమో అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఇప్పుడు మీ టైం అంతా వేరే వారి మీద మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, కెరియర్ కానివ్వండి, పర్సన్ కానివ్వండి అని పర్సన్ అనుకుంటున్నారు. మీరు ఎఫర్ట్స్ పెట్టారు కానీ పర్సన్ పట్టించుకోలేదు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. తన ఫేవరెట్ పర్సన్ మీరు, కానీ పర్సన్ తను ఎప్పుడు చెప్పడం లేదు. తన లైఫ్లో ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి, మీ మీద తను పొసెసివ్గా ఉన్నారనమాట. ఓకే, సో ఈ పర్సన్ తను యాజ్ ఏ వైఫ్ మెటీరియల్, హస్బెండ్ మెటీరియల్ అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకేనా? లైక్ చేయండి, క్లైమ్ చేసుకోండి. ఓకేనా? మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాబాయ్, టేక్ కేర్ అండి.